75వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని సంగారెడ్డి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన డీసీసీ అధ్యక్షురాలు తూర్పు నిర్మలా జగ్గారెడ్డి. సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल वंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जाहे तव शुभ आशीष मागे गाये तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे भारत माता की जय भारत माता की जय बोलो भारत माता की जय बोलो भारत माता की जय माता की जय जय जवान जय किसान जय किसान ఈరోజు 75 సంవత్సరాల గణతంత్ర దినోత్సవ భారతదేశ ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి సంగారెడ్డి పట్టణం హెడ్ క్వార్టర్లో ఈరోజు డిస్ట్రిక్ట్ ఆఫీస్లో జెండా ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి చేసిన పట్టణ ప్రజలకు అలాగే వివిధ నియోజకవర్గాల నుంచి వచ్చిన కార్యకర్తలందరూ కూడా శుభాభివందనాలు తెలియజేసుకుంటూ మరి 75 సంవత్సరాలు మనం పూర్తి చేసుకున్నాం. ఈ 75 సంవత్సరాల కంటే గతంలో పోతే మరి ఎంతమంది మహానుభావుల త్యాగఫలమే ఈ 75 సంవత్సరాలు మన స్వతంత్రాన్ని మనం నిలబెట్టుకున్నాం. ఇక చాలా కూడా బాధ్యత ఉంది మన ప్రజల మీద. యావత్ భారతదేశ ప్రజలందరూ కూడా మరి బాధ్యతపూర్వకంగా మెలగాలి. ముఖ్యంగా ఈ స్వతంత్రానికి ఒక కుటుంబ త్యాగఫలం. చరిత్రలో చూస్తే ఎంతోమంది త్యాగాలు, ప్రాణాలు, రక్త బొట్టు భూమి మీద చిందించిన మహానుభావులు ఎంతోమంది. చెప్పుకుంటూ పోతే సుభాష్ చంద్రబోస్ కావచ్చు, ఆజాద్ చంద్రశేఖర్ కావచ్చు, మరి అలాగే అల్లూరి సీతారామరాజు కావచ్చు, ఒక ఝాన్సీ లక్ష్మి కావచ్చు, ఇలా చాలా మందిలో కూడా మరి స్వతంత్రానికి ఏ విధంగా పోరాడిండో దేశానికి కూడా ఒక కుటుంబం త్యాగం చేసిందని మనకందరికీ తెలిసిన విషయం.
మోతీలాల్ నెహ్రూ కానీ, జవహర్లాల్ నెహ్రూ కానీ, ఇందిరాగాంధీ కానీ, రాజీవ్ గాంధీ కానీ, ఈరోజు చూస్తే సోనియమ్మ, మరి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గారు కూడా ఈరోజు భారతదేశ సేవ కోసమే వాళ్ళు ఈరోజు అంకితమైంది. కాబట్టి వాళ్ళను స్ఫూర్తిగా తీసుకొని మనమందరం కూడా దేశ సేవ కోసం, దేశ భవిష్యత్తు కోసం మనమందరం కూడా మరి కంకణబద్ధులై ఉండాలి. ఇదే విధంగా ఎన్నో శతాబ్దాల వరకు కూడా వాళ్ళ త్యాగ ఫలాన్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రతి ఒక్కరు కూడా తెలియజేసుకుంటూ, మరి భారతదేశ చరిత్రలో నిలిచే విధంగా స్వతంత్రం మనం తెచ్చుకున్నామంటే దాన్ని నిలబెట్టుకునే ఇది కూడా మన మీదనే ఉందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్.